క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని మీకు తెలియజేయాలని నేను ప్రేరేపించబడుతూ ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ వీడియో ద్వారా, ఇది మొట్టమొదటి వీడియో మన సంఘం పక్షాన, మన పరిచర్యల పక్షాన యూట్యూబ్ ఛానల్ ప్రారంభించడం కొరకై ప్రేరేపించబడి ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడుతూ ముందుకు నడిచే క్రమంలో ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇది మొదటిదైతే. రెండవది, దీనిలో ఒక మంచి విషయాన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి, తప్పకుండా మీరు గ్రహించండి. దేవుడు చెప్పదలిచిన మాట ఏంటో మీకు అర్థమవుతుంది. మత్తయి సువార్తలో 1వ అధ్యాయము 24వ వచనంలో ఒక మాట ఉంటుంది. మనం క్రిస్మస్ సీజన్ సందర్భంలో ఉన్నాం కాబట్టి ఇది మనందరికీ ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నాను. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొనెను అనే మాట మనం చూస్తాం. అంటే యోసేపు నిద్ర మేలుకొని ప్రభు యొక్క దూత తనకి ఏం ఆజ్ఞాపించిందో దాని ప్రకారం ఆయన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అంతకు ముందు వరకు యోసేపు జీవితంలో చాలా గలిబిలి ఉంది. యోసేపు నిజంగా ఒక కలవరంతో ఉన్నాడు. తీసుకోవాల్సిన నిర్ణయం విషయంలో కానీ, చేయాల్సిన పని విషయంలో కానీ యోసేపుకు నిజంగా క్లారిటీ లేదు. అసలు ఎలా ముందుకెళ్ళాలో, ఏం చేయాలో కూడా యోసేపు జీవితంలో తనకు క్లారిటీ లేదు. అయితే ప్రభుపేట మీకు జ్ఞాపకం చేయదలిచిన మాట ఏంటంటే, మన జీవితంలో మనం క్లారిటీ లేనప్పుడు, మన జీవితంలో నిజంగా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని అనే సందిగ్ధంలో మనం ఉన్నప్పుడు దేవుని వాక్యం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. యోసేపు దేవుని మాట మీద ఆధారపడ్డాడు. యోసేపుకు దేవుని దూత ఒక మాట తెలియజేసింది. ఆ దేవుని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారంగా తను చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఈరోజున మనం ఆరాధిస్తున్నటువంటి, మనం గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నటువంటి యేసయ్య జన్మదినాన్ని మనం జరుపుకోగలుగుతున్నాం. ఈ విషయాన్ని మనం గమనించాల్సిందిగా ప్రభుపేట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోసేపు ఒక్కడే కాదండి, అలా ఎంతోమంది భక్తులు దేవుడు ఆజ్ఞాపించిన మాట ప్రకారం చేసినట్లుగా మనం బైబిల్లో చూస్తూ ఉంటాం. నిర్గమకాండం 40వ అధ్యాయం 16వ వచనాన్ని మీరు చూడండి. మీకు అక్కడ దేవుని వాక్యం స్పష్టంగా ఉంటుంది. మోషే ఆ ప్రకారము చేసెను అంటుంది. మోషే ఆ ప్రకారము చేసెను. ఎట్లా? యెహోవా అతనుకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ చేసెను, అలాగుననే చేసెను. ఎంత చక్కటి మాటలకు రాయబడ్డాయి చూడండి. మోషే లాంటి గొప్ప నాయకుడే యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారంగా, యెహోవా తనకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని చేయడానికి ఇష్టపడ్డాడు. యెహోవా ఆజ్ఞాపించిన వాటిని చేయడానికి ఇష్టపడ్డాడు. ఒక మోషేనే కాదు, మీరు నోహోవు జీవితాన్ని, నోహోవు యొక్క పరిస్థితిని మనం తీసుకున్నా కూడా, మనం ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో ఈ మాట మనకు స్పష్టంగా ఉంటుంది. మీరు చూడండి. నోహోవు అట్లు చేసినని ఆదికాండం 6వ అధ్యాయం 22లో ఉంటే, ఆదికాండం 7వ అధ్యాయం 5వ వచనంలో తనకు యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం నోహోవు యావత్తు చేసిననుంటుంది. అంతేకాదు, యేసుక్రీస్తు ప్రభువారు మొట్టమొదటి అద్భుత కార్యం చేసిన ఆ టైంలో కూడా యేసు ప్రభు వారి తల్లి మరియ గారు చెప్తారు, పరిచారకులు పిలిచి, ఇదిగో ఆయన మీకు ఆజ్ఞాపించేది, ఆయన మీకు ఏం చెప్తాడో మీరు దాన్ని చేయండి. ఎందుకు నేను ఈ సందర్భాలు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మన జీవితంలో మనం ఉన్నత స్థితికి ఎదగాలన్నా, మన జీవితంలో దేవుని యొక్క మేలును, లేక మన జీవితంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు మనం చూడాలన్నా కూడా మనం ఖచ్చితంగా ఆయన మనకు ఆజ్ఞాపించేది ఏంటో
మనం అది చేసి తీరాల్సింది. ఆయన ఆజ్ఞాపించేది ఏంటో మనం తెలుసుకోవాలి. మనం దేవుని మాటని ఎన్నడూ మీరొద్దు, మనం దేవుని మాటకి ఎన్నడూ ఎదురు వెళ్ళొద్దు, మనం దేవుని మాటని ఎన్నడూ కూడా తిరస్కరించొద్దు. ప్రభువా, నేను చేయబోయే పని, ప్రభువా, నేను చేస్తున్న పని నిజంగా మీ చిత్త ప్రకారమైందేనా కాదా, ఇది మీరు ఆజ్ఞాపిస్తున్న పనినా కాదా, నేను చేయబోతున్న పని వాక్యానుసారమైందేనా కాదా, దైవజనుల ద్వారా తెలియపరుస్తున్న మాటేనా కాదా, ఇది చేయమంటున్న పనేనా కాదా, వెళ్ళమంటున్న మార్గమేనా కాదా అనేది 1కి 10 సార్లు మన జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఆలోచించి మనం ముందుకు నడవాల్సిందిగా. అప్పుడు దేవుడు ఒక గొప్ప వాగ్దానం ఏంటో తెలుసా, అప్పుడు దేవుడిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా. మీరు బైబిల్లో మీరు చూడగలిగితే ఈ చక్కటి మాట మీకు జ్ఞాపకం చేసి నేను ముగిస్తున్నాను. యోహాను సువార్త 15వ అధ్యాయం 14వ వచనాన్ని మీరు చదవండి, మీకు ఈ మాట స్పష్టంగా అర్థమవుతుంది. నేను మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన యెడల, నేను మీకు చెప్పేది మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఎంత గొప్ప ఆశీర్వాదం కదా. చూడండి, దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు, దేవుని మాటను మనం విన్నప్పుడు, ఆ మాట ప్రకారం మనం నడిచినప్పుడు దేవుడు ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు మనం గమనిద్దాం. చూడండి, నేను మీకు ఆజ్ఞాపించే వాటిని మీరు చేసిన యెడల మీరు నా స్నేహితులై ఉంటారు. ఎంత ఆశీర్వాదం కదా. ఈ రోజున మనం దేవునికి మనం ఫ్రెండ్స్ అయిపోవడం, దేవునికి స్నేహితులం అవ్వడం ఎంత గొప్ప ఆశీర్వాదం. భక్తులు ఎంతోమంది ఆయన చిత్త ప్రకారం చేసి ఈ రోజున చరిత్రలో నిలిచిపోయారు. వారి గురించి మనం ఎన్నోసార్లు వారిని గురించి జ్ఞాపకం చేసుకుంటూనే ఉన్నాం, ఎన్నోసార్లు వారి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఎంతోమందికి మనం వారిని ఉదాహరణగా చూపుతూ దేవుని మాటలు మనం జ్ఞాపకం చేస్తూనే ఉన్నాం. దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని చిత్త ప్రకారం మనం చేసినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం అంత గొప్పగా ఉంటుంది. కాబట్టి నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సహోదరులారా, నేను మనం దేవుని చిత్త ప్రకారం చేయడానికి మనం ప్రేరేపించబడదాం. దేవుని చిత్త ప్రకారం నడవడానికి మనం ప్రేరేపించబడదాం. ఆయన చిత్తాన్ని మాత్రమే మనం చేయడానికి ఇష్టపడదాం. ఆ దేవుని దీవెనలు పొందుకుందాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.